వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, క్రాష్ కోర్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం, రైట్? సరే, దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ కాల్ వెక్టార్స్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ బార్ ఈక్వల్స్ టు ఐ బార్ ప్లస్ 4j బార్ అండ్ బి బార్ ఈక్వల్స్ టు 2i బార్ మైనస్ 3j బార్, సి బార్ ఈక్వల్స్ టు 5i బార్ ప్లస్ 9j బార్ ఉంది. అలాంటప్పుడు సి బార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బార్ బి బార్లో అడిగాడు. సి బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బార్ బి బార్స్లో. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో దీనికి ఒక సింపుల్ వే ఆఫ్ అప్రోచ్ ఉంది, ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ సి బార్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బార్ బి బార్లో అడిగాడు కాబట్టి సి బార్ వెక్టార్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో వాట్ ఈస్ సి బార్? సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 5i బార్ ప్లస్ 9j బార్, అవునా కదా? సో 5i బార్ అంటే 2i ప్లస్ 3j అని రాస్తాను, 3i రాస్తాను నేను, 2i ప్లస్ 3i అని రాస్తాను, రాయొచ్చు కదా? సరే, 9j బార్ని ఎలా రాస్తాను అంటే 12j 9j బార్ని 12j మైనస్ 3j బార్ అని రాస్తాను. ఎందుకని ఇలా రాశారంటే, హోల్డ్ ఆన్, ఇక్కడ 2i మైనస్ 3j ఉంది కదా, ఇక్కడ నాకు 2i మైనస్ 3j వచ్చిందా? i ప్లస్ 4j ఉంది, ఇక్కడ 3i 12j ఉంది, అంటే 3 కామన్ తీస్తే i ప్లస్ 4a వస్తుంది కదా, ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ రాస్తాను ఏంటంటే 2i బార్ ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, మైనస్ 3j బార్ ఒక దగ్గర రాయండి, ఓకేనా? తర్వాత ప్లస్ 3i బార్ ప్లస్ 12j బార్ ఒక దగ్గర రాయండి. సో 2i బార్ మైనస్ 3j బార్ అంటే b బారే కదా, ఎస్ b బార్ ప్లస్ 3 కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ నాకేమొస్తుంది? i బార్ ప్లస్ 4j బార్ వస్తుంది, అవునా? 3 1s 3 and 3 4s 12. i బార్ ప్లస్ 4j బార్ అంటే మళ్ళీ ఏ బారే కదా, రైట్ ఆర్ నాట్? సో దిస్ ఈజ్ ఏ బార్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 3a బార్ ప్లస్ b బార్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు c బార్. c బార్ ఈజ్ నథింగ్ బట్ 3a బార్ ప్లస్ b బార్. విచ్ ఆప్షన్? ఆప్షన్ డి. అర్థమైందా? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ ఇది, అర్థమైందా? ఇటువంటి మోడల్స్లో మనల్ని క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. The question is also from vectors. ABCD is a parallelogram అన్నాడు with AC and BD as diagonals, then AC bar minus BD bar అంటున్నాడు. సరే, ఒక parallelogram మనం కన్స్ట్రక్ట్ చేయాలి such that దాని యొక్క vertices పేర్లు ABCD. parallelogram అంటే ఇదే కదా, రైట్? A B C D కన్స్ట్రక్ట్ చేశాను. AC and BD are diagonals అంటున్నాడు. This is one diagonal, right? And this is another diagonal, ACBD, right or not? సరే, ఇది AB బార్, సపోజ్ దీన్ని A బార్ అనుకుందాం, ఇది BC బార్, ఇది B బార్ అనుకుందాం, దీని డైరెక్షన్ ఉంటుంది. అప్పుడు AC బార్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది, ఎస్ ఓ నో? దెన్ దిస్ ఈజ్ A బార్, తర్వాత దిస్ ఈజ్ B బార్, ప్యారలల్ టు B బారే కదా, అలాంటప్పుడు ఇది కూడా A బారే కదా, ప్యారలల్ వెక్టార్. అప్పుడు BD ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఎస్ ఓ నో? సరే, బాగానే ఉంది. ఇది ప్యారలలోగ్రామ్. ACBD ఆర్ డయాగోనల్స్. అయితే AC బార్ మైనస్ BD బార్ ఎంత అంటున్నాడు. సో AC బార్ మైనస్ BD బార్, ఈ రెండు డయాగోనల్స్ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది కదా? సరే, ఫస్ట్ మనం డయాగోనల్స్ని AC బార్ని ఫైండ్ అవుట్ చేద్దాం. AC బార్ ఈజ్ నథింగ్ బట్ AC బార్ అంటే ఏంటి? A బార్ ప్లస్ B బార్ ఈక్వల్స్ టు AC బారే కదా, A బార్ ప్లస్ B బార్, అవునా? ఈ వెక్టార్ని ఈ వెక్టార్ని కలిపితే ఇదే వెక్టార్, ఎస్ ఆర్ నో? వీ నో, బికాస్ వీ నో ద ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్, తెలుసు కదా? ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టార్స్లో మనం ఇది నేర్చుకున్నాం. తర్వాత ఇది చూడండి, AB బార్ అంటే A బార్ ప్లస్ BD బార్ ఈక్వల్ టు B, ఇదే కదా? దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, అవునా కదా? అంటే A బార్ ప్లస్ BD బార్ ఈక్వల్స్ టు AD బార్, అవునా? దిస్ ఇస్ B బార్. అలాంటప్పుడు BD బార్ ఎంత అవుతుంది? BD బార్ ఈక్వల్స్ టు B బార్ మైనస్ A బార్, ఎస్ ఓ నో? రైట్. సో ఇప్పుడు AC బార్ అంటున్నాడు. AC బార్ అంటే మనకి A బార్ ప్లస్ B బార్, సో A బార్ ప్లస్ B బార్, రైట్? మైనస్ B బార్ D బార్, BD బార్ అంటే B బార్ మైనస్ A బార్, B బార్ మైనస్ A బార్, ఎస్ ఓ నో? సో A బార్ ప్లస్ B బార్ మైనస్ B బార్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ A బార్, రైట్? సో ఈ రెండు క్యాన్సిల్, 2A బార్ వస్తుంది. సో 2A బార్. ఏ బార్ అంటే మళ్ళీ మనం ఏమనుకున్నాం? AB అనుకున్నాం, అవునా కదా? సో దిస్ ఈజ్ 2AB బార్. విచ్ ఆప్షన్ అన్నా? ఆప్షన్ సి.
అంటే ప్యారలోగ్రామ్ని జాగ్రత్తగా డైరెక్షన్స్ పెట్టుకోవాలి అకార్డింగ్ టు ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్. ఇది ఏ బార్ అయితే ఈ డైరెక్షన్ కూడా ఏ బారే ఉంటుంది, ఇది బీ బార్ అయితే ఈ డైరెక్షన్ కూడా బీ బారే ఉంటుంది. దిస్ డైరెక్షన్ ప్లస్ దిస్ డైరెక్షన్ రిజల్ట్స్ టు దిస్ డైరెక్షన్, రైట్? దిస్ డైరెక్షన్ రిజల్ట్స్ టు దిస్ డైరెక్షన్. అంటే ఇవి రెండు ఇలా ఉన్నప్పుడు ఇది ఇటు నుంచి ఉంటుంది. తెలుసు కదా ప్యారలోగ్రామ్ యొక్క డైరెక్షన్ లాస్, రైట్? సో విచ్ ఆప్షన్? ఆప్షన్ సి, 2 into AB bar. Very important question, please note it. Let us see the next one. Okay friends, look at the next question. The question is, if A bar equals to I bar plus J bar plus TK bar, B bar equals to I bar plus 2J bar plus 3K bar, then the values of T for which A bar plus B bar, A bar minus B bar are perpendicular are. అంటే ఈ T ప్లేస్లో ఏ పర్టికులర్ వాల్యూ పెడితే ఈ రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఏ బార్ ఇచ్చాడు, బీ బార్ ఇచ్చాడు. ఏ బార్ ప్లస్ బీ బార్ని ఏ బార్ మైనస్ బీ బార్ని ఒప్టైన్ చేద్దాం. సో ఏ బార్ ప్లస్ బీ బార్ అడిగాడు కదా, ఈ వెక్టార్ ఏంటో చూడండి. ఏ బార్ అంటే ఐ ప్లస్ జే ప్లస్ టీకే బార్. సో ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ టీకే బార్ ప్లస్ బీ బార్ అంటే ఐ బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్, అవునా? సో ఐ బార్ ప్లస్ ఐ బార్ ఈజ్ నథింగ్ బట్ 2I బార్ కదా. జే బార్ ప్లస్ 2J బార్ ఈజ్ 3J బార్, రైట్? ప్లస్ T ప్లస్ 3 ఇంటూ K బార్, అంతేనా? రైట్. ఇది ఏ బార్ ప్లస్ బీ బార్. ఇప్పుడు ఏ బార్ మైనస్ బీ బార్ ఏంటో మనం సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ బార్ అంటే ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ టీకే బార్ మైనస్ బ్రాకెట్స్లో ఏమొస్తుందన్నా ఐ బార్ మైనస్ 2J బార్, సారీ ప్లస్ 2J బార్. ఎప్పుడైనా మైనస్ పెట్టినప్పుడు బ్రాకెట్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ప్లస్ 3K బార్. సో ఐ బార్ మైనస్ జే బార్ ప్లస్ టీకే బార్ మైనస్ ఐ బార్ మైనస్ 2J బార్ మైనస్ 3K బార్, రైట్? సో ఐ బార్ మైనస్ ఐ బార్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ జే మైనస్ 2J ఈజ్ నథింగ్ బట్ మైనస్ 3J బార్. టీ మైనస్ 3K బార్ వస్తుంది ఇక్కడ, అంతే కదా, రైట్? దిస్ ఈజ్ ఏ మైనస్ బీ బార్. ఇప్పుడు ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ అంటున్నాడు, పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటున్నాడు. అంటే ఏంటంటే రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటే వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ జీరోయే కదా, అవునా కదా? అంటే ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ జీరో అవ్వాలి. ఆర్ పర్పెండిక్యులర్ అన్నాడు, ఈ రెండు వెక్టార్స్ కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయని వాడు ఇచ్చేసాడు. ఈ సింబల్ వచ్చేసి పర్పెండిక్యులర్, అవునా కదా, 90 degreesలో ఉన్నాయి. సో ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఈ రెండు యొక్క డాట్ ప్రొడక్ట్ జీరో. డాట్ ప్రొడక్ట్ ఎలా చేస్తాం? ఏ బార్ ప్లస్ బీ బార్ డాట్ ఏ బార్ మైనస్ బీ బార్ ఈక్వల్స్ టు 0, అంతేనా? సో డాట్ ప్రొడక్ట్ ఏంటి? ఇప్పుడు ఏ బార్ ప్లస్ బీ బార్ అంటే 2I ప్లస్ 3J ప్లస్ T ప్లస్ 3K బార్ డాట్ ఇక్కడ ఐ బార్ అన్నది లేదు, జే బార్ కే బారే ఉంది. నేనేం రాస్తానంటే 0I బార్ అని రాస్తాను, తప్పేం లేదు కదా. మైనస్ 3J బార్ ప్లస్ T మైనస్ 3K బార్, అవునా? ఓకే. I bar dot I dot I is 1, I bar dot I bar is nothing but 1. 2 into 0 is 0, plus into minus is minus. 3 into 3, J bar dot J bar is 1, 3 into 3 is 9. Next, plus into plus is plus 2, T plus 3 into T minus 3, T square minus 3 square అంటే T square minus 9. A plus B into A minus B, A square minus B square. K bar dot K bar is 1 equals to 0. డాట్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా 0కి ఈక్వల్ అవ్వాలి, రైట్? సో -9 అటు వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ నాట్ -9 ఐ థింక్. వెయిట్ హోల్డ్ ఆన్. ఇక్కడ వాట్ ఆల్ ఐ నీడ్ టు సే ఇస్ ఇట్ ఈస్ I ప్లస్ జే బార్ 2J బార్ ప్లస్ 3K బార్ కదా. లిజన్ ఫ్రెండ్, వెయిట్ ఓ ఎస్ ఇక్కడ మిస్టేక్, ఇది ప్లస్ జే బార్ నాన్న. ఓకే, అప్పుడు ఇది ఎంత వస్తుంది? దిస్ ఇస్ మైనస్ జే బార్ వస్తుంది, రైట్? అప్పుడు ఇది ఎంత వస్తుంది? 2I ప్లస్ 3J ప్లస్ 2 ప్లస్ 3, దిస్ ఇస్ మైనస్ జేనే, మైనస్ 3J కాదు. ఓకే, నౌ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ప్లస్ 3 ఇంటూ మైనస్ 1 ఈజ్ మైనస్ 3 హియర్, అంతేనా? అంతే. సో మైనస్ T స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 3, T స్క్వేర్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 3, దట్ ఈస్ నథింగ్ బట్ 12, రైట్? T ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12, అవునా కదా? T ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12 అంటే T ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 3, అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4కి రూట్ ఎంత? 2 రూట్ 3, అవునా కదా? ఆన్సర్ ఈస్ T ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3. అంటే T ప్లేస్లో ప్లస్ 2 రూట్ 3 కానీ మైనస్ 2 రూట్ 3 కానీ పెట్టినప్పుడు ఈ రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి కంపల్సరీగా.
సో ఒకటే గుర్తుపెట్టుకోండి, రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉండాలంటే వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ ఎంత 0కి ఈక్వల్ చేయాలి. అండ్ ఐ హోప్ యూ నో దట్ హౌ టు క్యాలిక్యులేట్ ది డాట్ ప్రొడక్ట్, రైట్? సో డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఒక్కసారి మీరు చూసుకొని వాటి ప్రాపర్టీస్ వాటి ఫార్ములాస్ కూడా, ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next question. If theta is the angle between a bar and b bar and a bar cross b bar equals to a bar dot b bar. Okay, cross product equals to dot product అన్నప్పుడు యాంగిల్ ఎంత? సరే ఫైన్, మనకి ఏ బార్ క్రాస్ బీ బార్ ఫార్ములా తెలుసు కదా. వాట్ ఈజ్ ఏ బార్ క్రాస్ బీ బార్? ఏ బార్కి బీ బార్కి మధ్య యాంగిల్ తీటా, అంటే ఈ తీటా యాంగిల్ ఎంతో మనం కనుక్కోవాలి, అంతే కదా. సో ఏ బార్ క్రాస్ బీ బార్ అంటే mod a mod b mod a bar mod b bar sin theta into n cap. n cap represents direction, అది వేరే విషయం. ఈక్వల్స్ టు డాట్ ప్రొడక్ట్ ఎంత? mod a mod b cos theta, అంతే కదా. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో sin theta by cos theta ఎంత వస్తుంది? sin theta by cos theta ఈక్వల్స్ టు 1 వస్తుంది. sin theta by cos theta is nothing but tan theta. tan theta 1 ఎప్పుడు అవుతుంది? when theta is 45 degrees. 45 degrees అంటే π/4, అవునా? విచ్ ఆప్షన్? ఆప్షన్ డి. ఓన్లీ ద థింగ్ ఈస్ ఈ రెండు ఫార్ములాస్ మీకు కరెక్ట్గా వచ్చి ఉండాలి. రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి క్యాన్సిల్ అవుతాయి. sin by cos is nothing but tan. tan theta equals to 1, theta equals to π/4, right? Very simple question, please note it. Okay friends, look at the next question. I bar minus j bar, j bar minus k bar, k bar minus I bar, right? ఇది బాక్స్లో ఇచ్చాడు కాబట్టి సింపుల్గా వీటి యొక్క కోఎఫిషియెంట్స్ని, అంటే ఐజేకే 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఈ పర్టికులర్ అరేంజ్మెంట్లో ఉన్న వీటి యొక్క కోఎఫిషియెంట్స్ని డిటర్మినెంట్ చేస్తే సరిపోతుంది. అదే దీని యొక్క కాన్సెప్ట్, అవునా కదా. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి? 1i బార్ మైనస్ 1j బార్ ప్లస్ 0k బార్ ఇచ్చినట్టు, అవునా? అంటే 1i బార్ రైట్ మైనస్ 1j బార్ ప్లస్ 0k బార్ ఇచ్చాడు. ఇక్కడ 0i బార్ ప్లస్ 1j బార్ మైనస్ 1k బార్ ఇచ్చాడు. ఇక్కడ i ఇచ్చాడు కదా, సో మైనస్ i బార్ ప్లస్ 0j బార్ రైట్ ప్లస్ 1k బార్. ఇప్పుడు ఈ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి, వాటి డిటర్మినెంట్ చేయాలి, అవునా కదా. డెట్ ఆఫ్ 1 మైనస్ 1 0, 1 మైనస్ 1 0. ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్ కనిపినప్పుడు డిటర్మినెంట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 0 1, దిస్ ఈజ్ మైనస్ 1 అండ్ హియర్ మైనస్ 1, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1, రైట్. సరే, సో 1 తీస్తే దిస్ ఇస్ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్ కదా. ఐ హోప్ యూ నో హౌ టు డిటర్మైన్ ద డిటర్మినెంట్, రైట్ ఆర్ నాట్. సో 1, ఈ రో ఈ కాలమ్ని ఈ రోని క్లోజ్ చేయండి. 1 into 1 ఈజ్ 1, మైనస్ 0 into సంథింగ్ ఈజ్ 0, సో మైనస్ 0, మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ మైనస్ ఆఫ్ తర్వాత ఏం చేయాలి నాన్న? మైనస్ 1 తీసుకోవాలి. మైనస్ 1 ఇంటూ ఇది క్లోజ్ చేస్తాం, 0 మైనస్ 1 into 1 ఈజ్ 1, రైట్. తర్వాత ప్లస్ 0 into anything is 0, అవునా కదా. no need to find out. so 1 minus 0 is 1, 1 into 1 is 1, minus 1 ఇది, minus 1 into minus 1 is plus 1, so 1 minus 1 again, 1 minus 1 is again 0. yes or no? which option? ఆప్షన్ ఏ. ఓన్లీ ద థింగ్ ఈస్ ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు కనిపించినప్పుడు కొంచెం ఎలాబరేట్ చేసుకుని వాటి యొక్క కోఎఫిషియెంట్స్ డిటర్మినేట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ అ షార్ట్ కట్, ఓకేనా. టు ఫైండ్ డెట్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఓకేనా. రైట్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏబిసిడి ఆర్ కోప్లేనార్ వెక్టార్స్. కోప్లేనార్ వెక్టార్స్ అంటే ఏంటి? ఒకే ప్లేన్ మీద ఉండేవి. సి కోప్లేనార్ అంటే కో అంటే ఇక్కడ కామన్ అని అర్థం. కామన్ ప్లేనార్ వెక్టార్స్, ఒకే ప్లేన్ మీద కామన్గా ఉన్న వెక్టార్స్ అని దాని అర్థం అనమాట. ఎలా అయినా ఉండొచ్చు, కాకపోతే ఒకే ప్లేన్ మీద ఉండాలి. దెన్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఈక్వల్స్ టు అంటున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. నేను అసలు చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు, బట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సపోజ్ ఒక ప్లేన్ తీసుకున్నాం, ఇలా ఒక ప్లేన్ ఏదో ఉంది. సో ఏబిసిడి అనే వెక్టార్స్ ఉన్నాయి. సపోజ్ ఏ బార్, ఇది ఏ బార్ అనుకుందాం, ఇది బి బార్ అనుకోండి, రైట్. సి బార్, డి బార్ ఇలా ఉన్నాయి కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీటిని కొంచెం నేను ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, రైట్, లేదా ఎక్స్టెండ్ చేయకపోయినా, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఏ బార్ క్రాస్ బి బార్ అంటున్నాడు. ఏ బార్ని బి బార్ని చూద్దాం, ఈ రెండింటిని ఇలా కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే, ఏ బార్ క్రాస్ బి బార్ చేయడం అంటే ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ కట్టాను అనుకోండి, దాని రిజల్టెంట్ ఎలా ఉంటుంది? రైట్ హ్యాండ్ థంబ్ రూల్నే షార్ట్ కట్ కింద వాడదాం. సో ఏ బార్ క్రాస్ బి బార్, అప్పుడు ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా వస్తుంది 90 డిగ్రీస్లో. అంటే
మరో వెక్టార్ కొత్తది వస్తుంది. అంటే రెండు వెక్టార్స్కి ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మరో వెక్టార్ వస్తుంది. ఏ బార్ క్రాస్ బీ బార్ చేస్తే మరొక వెక్టార్ వస్తుంది, అవునా కదా? ఆ వెక్టార్ దీనికి 90 డిగ్రీస్లో ఉంటుంది, దీనికి 90 డిగ్రీస్లో ఉంటుంది, అవునా కదా? మరి సి బార్ క్రాస్ డి బార్ని చేస్తే సపోజ్ ఈ రెండింటిని చేద్దాం, మళ్ళీ సి బార్ క్రాస్ డి బార్ మళ్ళీ ఇంతే, రైట్ ఆర్ నాట్? ఇలా వచ్చింది అనుకున్నా. ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్ ఎలా ఉంటాయి, ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి, అవునా కదా? ఎప్పుడైనా ఒకే ప్లేన్ మీద రెండు వెక్టార్స్ని క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు వచ్చేటటువంటి వెక్టారు మరో రెండు వెక్టార్స్ని క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు వచ్చేటటువంటి వెక్టార్, ఆ రెండు వెక్టార్స్ కూడా ప్యారలల్గా ఉంటాయి, అది కాన్సెప్ట్. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ అంతా 0 డిగ్రీస్. ఇది ఒక వెక్టార్, ఇది ఒక వెక్టార్. ఈ వెక్టార్ 1 ఈ వెక్టార్ 2 ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. రెండు వెక్టార్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఆ రెండింటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఎంత, 0, అవునా కదా? అంతే, క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పొచ్చు. సో ద వెక్టార్ క్రాస్ ప్రొడక్ట్ ఈ 0. ఎప్పుడు 2 ప్యారలల్ వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్వేస్ 0. అర్థమైందా? 2 పర్పెండిక్యులర్ వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్వేస్ 0. అర్థమైందా? సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, క్రాష్ కోర్స్ కాబట్టి. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.